ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు. అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి. ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం. 8వ గర్భానికి కదా చంపేవాడు, కంసుణ్ణి చంపేవాడు పుడతాడంటున్నాడు. అందుకని ఒక మాట చెప్దాం. నీకు 8వ కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి. ఈవిడ్ని చంపేయడం ఎందుకు? ఈవిడ కాదుగా నిన్ను చంపేది అంటే వీడు ఏమంటాడు? వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం. కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు. నన్ను నమ్ముతాడు, ఎందుకంటే నేను మాట తప్పనని. శృతులు పుట్టిననేమి శృతులకు మృత్యువు వలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయమొకటి లేదే. చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య 8వ కడుపున పుట్టేవాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చూరుకుంటాడు. కాబట్టి అందాక ముందు అసలు భార్యని రక్షించుకోవాలి కదా, అది నా భర్తగా నా ధర్మం కదా. కాబట్టి పిల్లల్ని ఇచ్చేస్తానంటాను, నిజంగా ఇచ్చేస్తాను. భార్యని ముందు రక్షించుకుంటాను. అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవరికి తెలుసు? వీడు విన్నట్టే నేను విన్నాను, కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట? కాబట్టి ముందు భార్యని రక్షించుకోవడం భర్త ధర్మం. అందుకని నా ధర్మం నేను పాటిస్తాను. ఆ తర్వాత అంటావా ఏమో అదృష్టాదురదృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకేం తెలుసు. ఎందుచేతంటే పొంత మకులవాని దహించకపోయి వహ్ని ఎగసి దవులవాని దహించు భంగి. అరణ్యంలో 2 ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి, నిప్పు పుడుతుంది. పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు. ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్ళి దూరంగా ఉన్న ఇంకో ఎండు చెట్టుని కాల్చేస్తోంది. ఈ పక్కనే ఉన్న ఎండి చెట్టు బతికిపోతాను. ఏమనుకోవాలి? అంటే ఇది అదృష్టం అనాలి. అదృష్టం ఎందుకు వచ్చింది? ఎప్పుడో చేసుకున్న కర్మ అనాలి. అంతకన్నా జవాబు ఎక్కడుంది ప్రపంచంలో ఇంతకన్నాను? కాబట్టి ఎగసి గవులవాని దహించు భంగి కర్మ వశమున్న భవ మృతి కారణములు. ఎవడు చేసుకున్న కర్మను అనుసరించి వాడికి జన్మము మరణము వచ్చేస్తున్నాయి. భవమృతి కారణములు తెలసి విరగొందయిక నేల తొట్టుపడగా. ఇది నాకు తెలిసి నేను ఇంకెందుకు భయపడాలి? కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అనుకున్నాడు. అని బావా అయితే నీకు మాట చెప్తాను. ఈ లలనకు పుట్టిన కొమరుని వలనం తెగెదనుచు గగనవాణి పలికెనంచు నీ వలికితివేని, ఈ జలజాక్షికి కల కొమరుల సంపనిత్తు క్రమమున నీకు. ఎటువంటి ప్రతిజ్ఞ అండి ఇది? బావా పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు, 8వ కడుపున పుట్టినవాడి చేత. కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసి. అప్పుడు నీకు మృత్యువు రాదు కదా. అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు? పాపకర్మ కదా. నీకు మృత్యుహేతువుని నువ్వు చంపావనుకో అప్పుడు ప్రపంచం తప్పు పట్టదు. గగనవాణి చెప్పింది అందుకు చంపాడు అంటారు. నువ్వు ధర్మం తప్పక్కర్లేదు, నేను ధర్మం తప్పక్కర్లేదు, విడిచిపెట్టే బావా అన్నాడు. అంటే ఇప్పుడు ఈయనన్నాడు, ఇదేదో బాగానే ఉందిరా, బాగానే చెప్పాడు, ఎలా ఉంటుందో చూడండి మనిషి ఆలోచన అని. బావా నువ్వు ఎంత మంచివాడివి, నిజమే పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు? మళ్ళీ ప్రేమ వచ్చింది. ఇలాంటి ప్రేమలు ఎంత తుంటరి ప్రేమలో మీరు ఆలోచించండి. కాబట్టి అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా, ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు, నిజమేను బావా నువ్వంటే నాకు చాలా నమ్మకం. ఒక్కొక్కడి సత్యసంధత ఒక్కొక్కడికి చేతకానితనంగా కనిపిస్తుంది, అదో విచిత్రం ప్రపంచంలో. కాబట్టి నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా, మీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోండి అంతఃపురానికి అని రథాన్ని వదిలిపెట్టేశాడు. వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు. ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టగానే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది పరీక్ష? వసుదేవుడి మీదకి వెళ్ళింది. మీరు భాగవతంలో ఒక గమ్మత్తు గమనించాలి. 8వ గర్భాన్న పుట్టేవాడి వలన చచ్చిపోతావని గగనవాణి కంసుడికి చెప్పింది. 8వ గర్భాన పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల చచ్చిపోతావంటే వీడు ఖచ్చితంగా బతకడానికి ఎన్నేళ్ళు టైం ఉందండి? కనీసం 1.5 సంవత్సరాలు చూసినా 12 ఏళ్ళు టైం ఉంది వీడికి. 12 ఏళ్ళు సమయం ఉన్నవాడు నేను చావడానికి వీలు లేదని వీడిని చంపేస్తానంటున్నాడు. 7 రోజుల్లో చచ్చిపోతావురా అన్నవాడు నాకేం బెంగలేదు, భాగవతం చెప్పి నేను బతికేస్తానంటున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. సమయాన్ని ఈశ్వరుడి వైపుకి వాడడంలో ఉంది గమ్మత్తంతా. కాబట్టి
పిల్లవాడు పుట్టగానే వసుదేవుడికి జ్ఞాపకం వచ్చింది, ఇచ్చిన మాట. పిల్లడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అనుకుని గబగబా పిల్లాన్ని చేత్తో పట్టుకుని పలికిన పలుకుల తిరుగక బొలయక వంచనములేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తట్ట ఇతరులు కలరే. పుట్టిన పిల్లల్ని చంపడానికి ఇస్తాను అన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లాన్ని పట్టుకెళ్ళి కంసుడికి ఇచ్చాడు. బావా చంపేసి అంటే కంసుడు చూశాడు, చూసి అన్నాడు, ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి మన ప్రవృత్తులు. ఆ పిల్లవాడిని చూసి వాడికి ధైర్యం వచ్చింది. బావా చూసావా, నువ్వు ఎంత మాట తప్పనివాడు, పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు, నేను రాలేదు చంపడానికి, నేను రావాలమ్మో పుట్టాడు ఒకటో వాడని, నేను రాలేదు, నువ్వు తెచ్చావు, నాకు అందుకే నువ్వంటే అంత గౌరవం బావా, నువ్వు మాట తప్పవు. కానీ 8వ వాడు కదా బావా నన్ను చంపేది, 1వ వాడిని చంపడం ఎందుకు, తీసుకెళ్ళిపోన్నాడు. అంటే వసుదేవుడు లోపల అంతగా నమ్మలేదు కంసుణ్ణి, కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు ఈ కథ వినండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇందులో ఉన్న వేదాంతం అర్థం అయితే ఆశ్చర్యంగా ఉంటుంది, తర్వాత చెప్తాను తత్వం. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2వ కొడుకు పుట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదుగా, 8వ గర్భాన్ని కదా ఇమ్మన్నాడు, అందుకని ఊరుకున్నాడు. ఇలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతో 6వ పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి. మీరు ఒకసారి ఆలోచించినప్పటికి వాడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు అయిపోయాడు. అయిపోయి ఈ 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. నారదుడు వచ్చాడు అనేటప్పటికీ మీరు బెంగ పెట్టుకోకండి, ఆయన మహాజ్ఞాని, ఆయన ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. ఆయన వచ్చి అన్నాడు, ఒకనాడు నారదుండుయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలను నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సొరలు కాని నిజము నరులు కారని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబును చెరప పుట్టిన చనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చనియ దివికి. ఈయన విచిత్రమైన పని చేశాడు నారదుడు. కంసుడి దగ్గరికి వచ్చి, కంస ఎంత వెర్రివాడి ఓయ్ అన్న. నేను వెర్రివాడినా ఏమన్నాడు ఆయన అంటే, చూసావా మరి ఇంతకన్నా వెర్రితనం ఏముంటుంది, అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావో అటువంటి ఆ దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా గల సర్వ యాదవులను సురలు కాని నిజము నరులు కారని పలికి, వాళ్ళెవ్వరూ మనుష్యులు కారు. నువ్వు కిందటి జన్మలో కాలనేమి అన్న పేరు కలిగినటువంటి రాక్షసుడవు, నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు. ఈ జన్మలో నువ్వు కంసుడవు. నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, ఇంకా నీకో విచిత్రం చెప్పనా, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు, ఇవందరూ దేవతలు నిన్ను చంపడానికి వచ్చాయి నేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు. చనియ దివికి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు, స్వర్గం. హాయిగా ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు, నారాయణ అని సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడగా, కాబట్టి కబురు చేశాడు, వసుదేవుడిని 6 పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని. అమ్మ బాబోయ్, ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో 8వ వాడికి 7 సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి, అందుకని ఉన్న వాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్రంగా చంపేవాడు పిల్లల్ని. 2 కాళ్ళు పట్టుకుని గిర్ర 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 తిప్పి బండలకేసి కొట్టేవాడు. కొడితే పగిలిపోయేది శరీరాలకు ఎక్కడికక్కడ. అలా 6 చంపేశాడు. చంపేసి తండ్రిని తల్లిని దేవకిని వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి ఇప్పుడు బకుడు తృణావర్తుడు పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకని, ఇంకిప్పుడు బయటెక్కడో ఉండడానికి వీల్లేదు, తన కారాగారంలోనే ఉండాలి. అందులో తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం, 8వ గర్భానికి ముందు గర్భం,
కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు. అంటే పోతన గారు అంటారు, తల్లి తండ్రినైనా, తమ్ములన్నలనైనా, సఖులనైనా, బంధుజనులనైనా రాజులు చంపుదురు రాజ్యకాంక్ష చేసి అవనితరుచు జీవితార్థులగుచు. రాజ్యకాంక్ష అన్నది ఎంత ప్రమాదకరమైందంటే, రాజ్యకాంక్ష పెరిగిపోయినటువంటి వాడు తల్లి తండ్రినైనా, తమ్ములన్నలనైనా, సఖులనైనా, బంధుజనులనైనా ఎవరినైనా చంపేస్తాడు. ఎందుకని? అది కంసుడే కాదు, అవని తరచు జీవితార్థులగుచు. వాళ్ళు బ్రతికుండిపోవాలి, తనకి రేపు రావలసిన పదవి అవతల వాడికి రాకూడదని చంపడానికి కూడా వెనకాడరు. రాజ్యాధికారమునందుండేటటువంటి మదోన్మత్తత అటువంటిది. కాబట్టి కంసుడు కూడా చంపాడు పిల్లల్ని. అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి. ఏమండి, అంత పసిపిల్లలు కదా, నారదుడు మహానుభావుడు కదా, లోక కళ్యాణకారకుడే, నారం దదాతీతి నారదహ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే, అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకయ్యాడు? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. నారదుడు అలా ఎందుకు చెప్పాడు? మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతంలో మాత్రం ఉంది దీనికి. అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి, భవిష్యత్ పురాణం కానీ వరాహ పురాణం కానీ చదవాలి. అలాగే శివ సంబంధం, సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి. అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవీ భాగవతంలో ఒకసారి చూసుకుంటుంటారు. దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు. మరీచి, ఊర్ణాదేవి అని 2 ఉన్నారు పూర్వం. వాళ్ళిద్దరికి 6 పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానం. వీళ్ళు 6 ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. విడితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు, నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు. వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి నవ్వు నవ్వకూడదు. ఆయన అన్నారు, మీకు నన్ను చూసి నవ్వు వచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించారు. వాళ్ళు 6 కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో. 6 కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపున పుట్టారు. పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది. మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు బ్రహ్మగారు. తండ్రికి వచ్చి చెప్పారు, నాన్నగారు మేము చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, మాకు దీర్ఘాయుర్దాయం ఇచ్చారు అన్నారు. అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఒరే, నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్దాయం, మీరు పొందేశారు అప్పుడే, కాబట్టి మీకు శపిస్తున్నారు, మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. సరికదా, వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు. అందుకని హిరణ్యకశిపుడి కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని, ప్రహ్లాదుని చంపేస్తానని కదా అన్నాడు. దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరు జన్మలో ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. ఈ మరీచి, ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరు. కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు, కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి. అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళని చేశాడు. అది కారణం. ఇప్పుడు చెప్పండి, నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా, లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు. 6 పుట్టే వరకు వేచి చూసి 6 మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు. ఇది దేవీ భాగవతాంతర్గతం, భాగవతాంతర్గతం కాదు. సరే, దీని తరువాత కారాగారంలో దేవకీ వసుదేవులని అట్టెపెట్టాడు, కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఎందుకని? జ్ఞానకలునిలోని శరదయువోలే, ఘటములోని దీపకళికవోలే, భ్రాత ఇంటనాక పడి ఉండే దేవకీమాత విశ్వగర్భ గర్భుయగుచు అంటారు పోతన గారు. జ్ఞాన కలునిలోని శరదయువోలే, ఒక్కొక్కడు ఉంటాడు, వాడు మహాపండితుడు, కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు. వాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడో, వాడికి ఏది ఇష్టమో దాని వైపుకు బలి చెప్పేస్తాడు. అది జ్ఞాన కలునిలోని శరదయువోలే.
ఘటములోని దీప కళికవోలే, కుండ లోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని యొక్క కారాగారమునందు మొగ్గుచున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి. అందుకని యోగమాయని పిలిచాడు. ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి, ఈశ్వరుడి యొక్క మాయాశక్తికి అభేదం. వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు. ఆ మాయాశక్తిని పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. నువ్వు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. వసుదేవుని యొక్క భార్యలందరినీ ఖైదు చేశాడు కంసుడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది, 7వ గర్భంగా. అది శేషుడి యొక్క అంశ ఉంది అందులో. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి. గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఈ పిండమును తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నాడు. యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరెవ్వరూ అడగక్కర్లేదు. జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు, భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని తెలుస్తోంది కదా. కాబట్టి బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడ గుట్ట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనెటి ఘనుడు సుతుడు. పోతన గారు అన్నారు, బలము మిగుల కలుగ బలభద్రుడని, చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు. లోకరమణుడగుట చేసి రాముడనియు లోకములన్నింటినీ ఆనందింపచేస్తాడు కాబట్టి రామశబ్దాన్ని పక్కన పెట్టారు, బలరామ అని పిలిచారు. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరో అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని సంకర్షణుడు అని పేరు వచ్చింది. అందుకని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనెటి ఘనుడు సుతుడు. ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది. కృష్ణావతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు. తదనంతరము ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. ఆయన యొక్క అంశ పూర్ణమైనటువంటి ఆ తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది. నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉంది భాగవతంలో. ఈ స్థితిలో ఇది నేను ఇలా చెప్పానని తల్లులు వేరుగా భావించకండి. గర్భిణీ స్త్రీలకి కలిగేటటువంటి వికారములను గురించి ఇళ్లలో అనుకుంటుంటారు. దాన్ని పోతన గారు ఈశ్వరపరం చేశారు. ఎంత గొప్పగా వర్ణన చేశారో చూడండి. సలిల మావిల నాగ జఠరాత్మకునిగా నజననికై వటి ఘర్మ సలిల మొప్పే ఒగితే జమాయింతి ఉదరిఢింబకు కొల్వగదిసిన క్రియ దేహ కాంతి మెరయ పవనుడా కర్మ గర్భస్థుని సేవింపనులపెనా మిక్కిలియార్వులమరే కుంభినియాలే మపుక్షిగున చింపచొచ్చు భంగిని మంటి చొరవదనరే గగన మిందువదన కడుపులో పాలు సేవలకు రూపుమెరసి వచ్చినట్టు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులో నపొదల సతికి. సాధారణంగా గర్భిణి అయినటువంటి స్త్రీలకి కొంచెం శరీరమునందు బరువు పెరగడం చేత చెమటలు పడుతుంటాయి తరచు. అలాగే శరీరమునందు విశేషమైనటువంటి శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతుంటాయి, ఊపిరి భారంగా తీస్తూ ఉంటారు. మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. మట్టి తినాలని లేకపోతే విచిత్రమైనటువంటి కోరికలు పుడుతుంటాయి, అది తినాలి ఇది తినాలి అని. కాబట్టి పోతన గారు అంటున్నారు, పంచభూతాలు ఉన్నాయి కదా, పృథివాపస్తేజో వాయురు ఆకాశాలు. ఇందులో నీటికి కోరిక పుట్టిందిట. ఆ కడుపులో లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి పరబ్రహ్మం ఉన్నాడు.
కాబట్టి మేము సేవించద్దు అని జలములు తమ అంశగా వెళ్ళి దేవకీదేవికి చెమటగా మారాయి. అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు. ఈ తేజస్సు మేము వెళ్ళి స్వామిని అర్చించుకోవాలని దేవకీదేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది. గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విట్టూర్పుగా పైకొచ్చింది. మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుంది. ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి శయనించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే, ఇది ఇప్పటి వరకు సన్నని నడుమున్నటువంటి దేవకికి విశాలమైన నడుమైంది. కాబట్టి ఆకాశం పెరిగిందట, కృష్ణుణ్ణి సేవిస్తోందట. ఇలా గర్భిణి అయినటువంటి దేవకీదేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు 5 భూతములు సేవించాయన్నారు. ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నిజంగా మహానుభావుడు ఒక గర్భిణీ స్త్రీ పొందేటటువంటి అవస్థని ఈశ్వరానుగ్రహంగా మార్చి దర్శనం చేయడంలో పోతన గారి స్థితిని మీరు చూడండి. ఆ దృష్టికోణం ఉన్నవాడు బ్రహ్మం కాకపోతే ఇంకేమవుతాడండి? అటువంటి పోతన గారి పద్యాలు, అటువంటి ఆంధ్రదేశంలో మనం పుట్టి పోతన గారి పద్యాలు చెప్పుకోకపోతే ఇంకా మనం నిజంగా ఆయనకి వారసులమని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటాం? ఆత్మ పెరుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి, లేకపోతే మీరు నా మీద కోపడతారు. రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమీ ఖేదభావన లేదు కదా, దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైందనుకోండి, మీకు ఉపనిషత్తు అర్థమైనట్టు. ఏమవుతుంది అంటే ఈ కంసుడు ఎవరు? జన్మలో కాలనేమి. కాలనేమి అనగా ఏమి? నేమి అంటే ఇరుసు, కాలము అంటే చక్రము. కాలం ఎప్పుడు ఆగదు కదండి, వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాలచక్రం, కాలచక్రం అంటారు. ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా. ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు. ఈ ఇరుసు ఏమి అంటే కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము. కామం అనగా అస్తమానం నేను కామం అన్నప్పుడల్లా మీరు తుచ్చ కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. కామం అనగా కోరిక, అంతే రూపములో పోయినది. కాబట్టి ఆ నేమి ఇరుసు కామమే కంసుడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? కంసుడిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అదే అలవాటు ఆయనకి. లోపల ఉన్నవాడెవరు? దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ. ఎవరా దేవకీ వసుదేవులు? వసుహు కూర్చున్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే ఆయన భార్య దేవకి. దేవకి అంటే దివు, దివు అంటే ప్రకాశము. ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి. జ్ఞానము అది తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము, ప్రకాశించడమే దేవకీ వసుదేవులు. ఉన్నది ఇది. ఇది ఉంటే నడుపుతున్నవాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు. కోరిక నడుపుతోంది కంసుడు. మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది. ఈ రథాన్ని, ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు. ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది. తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది. ఎవరి అశరీరవాణి? వేదం చెప్పింది. ఏమని చెప్పింది వేదం? నువ్వు అష్టాంగ యోగంలో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది. ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. అప్పుడు నీ రూపం అది, నువ్వు ఆత్మ. ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది. ఈ కంసుడు ఉండడు. అందుకని 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది. వాడు ఉలిక్కి పడ్డాడు. ఈశ్వరుడు మరుగవాలి, తాను ఉండాలనుకుంటాడు. భగవంతుడి వైపుకి నడవనివ్వదు కోరిక. కాబట్టి ఏం చేస్తాడు? శివరాత్రి నాడు ఉదయం 8 అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని, లోపల మనం అందరం అభిషేకం చేసుకుని, కుంకుమార్చన చేసుకుని, 12 గంటలకి ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6ంటికి వచ్చి 12 వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి. అబ్బాయి ఎందుకండి బాబు, ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది, ఇంట్లో శివశివ అనుకుంటే చాలదు ఏంటండి అంటాడు. మిగిలిన టైం ఏం చేస్తావు? టీవీ చూడాలి. అందుకు ఇదంతా 3 మాటలు శివశివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం. కాబట్టి ఏమైంది? కంసుడు నడుపుతుంటాడు, దేవకీ వసుదేవుల్ని చేస్తాడు. వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, చంపేస్తానంటుంటాడు. ఈ రహస్యం తెలియకూడదు. తెలియనివ్వకు, చంపేస్తాను 8వ గర్భం.
నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వైపుకి నడవడానికి వీల్లేదు, భగ్నం చేస్తాడు ధ్యానాన్ని, అందుకుని చంపుతానంటుంటాడు. ఇదే అశరీరావాణి పలకడం, కంసుని రథాన్ని నడపడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అయితే అటువైపుకి వెళ్ళేవాడు వెళ్లకుండా మానుతాడా? ఎన్ని చట్రాలు బిగించినా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైంది? దేవకీదేవిని కారాగారమునందు ఉంచాడు. ఇప్పుడు బాహ్యంలోనికి రండి. కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు. దేవకీదేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి ఎవరొచ్చి నిలబడ్డారో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు. వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు. ఇది గర్భశుద్ధి అంటే. ఏమి గర్భమా గర్భం, ఏమి అదృష్టమా తల్లిది. ఈ అదృష్టం ఎందుకు పొందిందో ఎదరవిందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర నీవు సత్యము, మొదటి మాట చెప్పారు. సత్యం అంటే మారనిది, ఎప్పుడూ ఉండునది. మరి వాళ్ళు కడుపులోకి ఎందుకు వెళ్ళావు? ఇది నీ లీల. నువ్వు కోరుకుంటే అలా కనపడుతుంటావు, ఓ తల్లి కడుపున పుట్టినట్టుంటావు. కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి, మార్పు ఉన్నవాడిగా కనపడుతున్నావు. మాకో మార్పులున్నాయి చేసిన కర్మ వల్ల. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. మేము నిత్యులము కావాలంటే ఎప్పుడూ ఉండని వాళ్ళమని మాకు భయం. అమ్మో ఉంటావా ఊడిపోతావా, ఉంటావా ఊడిపోతావా అంటుంటాడు అస్తమానమును. అందుకని ఏమిటి భయం? ఉండమని కాదు, ఈ ఆత్మ నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడూ ఉంటాను అనే స్థితి రావాలంటే, స్వస్వరూపము భాషించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. అలా రాకుండా నువ్వేం చేసావో తెలుసా? ఓ పెద్ద చెట్టు పాతావు. ఆ చెట్టు ఏమిటో తెలుసా? సంసార వృక్షము. ఈ సంసార వృక్షమునకు నీవే ఆలంబనము. నీవు ఉండబట్టి సంసార వృక్షం ఉంది, నువ్వు లేకపోతే వృక్షం ఎక్కడుంది? దీనికి 2 ఫలములు, సుఖము దుఃఖము. దీనికి 3 రసములు, సత్వ రజస్తమో గుణములు. 4 వేర్లు, ధర్మార్థ కామ మోక్షములు. దీనికి 5 రకములైనటువంటి విధానములు, శబ్ద స్పర్శ రస రూప గంధములు. దీనికి 6 ఊడలు. ఆ 6 ఊడలే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. 7 రకములైన పొరలు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. దీనికి 8 కొమ్మలు ఈ చెట్టుకి. ఇవే 2 చేతులు, 2 కాళ్ళు, 4, 5 నోరు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము. ఈ 8 కలిపి 8 కొమ్మలు. ఈ చెట్టుకి 9 తొర్రలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 తొర్రలున్న చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు. ఈశ్వర, ఇది నువ్వు సృష్టించిన చెట్టు. దీని యందు లంపటమునందు పడున్నారు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ. దీని మీద 2 పిట్టలున్నాయి. ఒక పిట్ట ఎప్పుడూ ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది, ఓ పిట్ట ఎప్పుడూ తిని ఎడుస్తుంది. ఏమిటా పిట్ట అంటే, ఒకటి ఆత్మ. ఆత్మయే జీవుడన్నవాడే ఆత్మ. కానీ అందులోంచి ప్రతిబింబంలా బయటికి వచ్చి నేను జీవుడనని తిని ఏడుస్తూ ఉంటాడు, తినక సంతోషంగా ఉంటాడు పరమాత్మ. ఆయన ఎప్పుడూ ఆనందమే. ఆ పరమాత్మ సాక్షిగా ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇది అసలు స్వరూపం. నీవు అనేక శరీరములను తీసుకున్నావు. ఏ శరీరము తీసుకుని నువ్వు వచ్చినది మాత్రము లోకమును రక్షించడానికే వచ్చావు. అటువంటి మహానుభావుడివి నువ్వు అని వాళ్ళు అన్నారు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు. మహానుభావ, అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేరు. ఒక ఈశ్వరుడే కళ్యాణం చెయ్యడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పావులు మెళ్ళో వేసుకొని, ఓసారి 4 ముఖాలతో, ఒకసారి శేషతల్పం మీద పడుకుని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అంటే, మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు. ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులుయును నీవెయండ్రు. మాయ కమ్మేసిన వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే ఉన్నాడంటాడు, మిగిలినవి భగవంతుని యొక్క రూపాలు కావంటాడు. అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు. మాయ నీ అనుగ్రహంతో వదిలినవాడు ఆ ఈశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అనగలుగుతాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నువ్వు నోరిచ్చి
నీ నామము చెబితే గట్టి ఎక్కిస్తానంటే నీ నామం చెప్పడం కూడా కొందరికి బరువే. ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలైపోతుంటారు. సరికదా నీ నామాన్ని విమర్శిస్తారు, నీ కథల్ని విమర్శిస్తారు నువ్వు ఇచ్చిన నోటితో. ఎంత ఆశ్చర్యమో చూడు. చెప్పడం చెప్పేస్తున్నారు, విమర్శించడం విమర్శిస్తున్నారు. అధోగతుల పాలైపోయాక తెలుసుకుంటారు ఏమైపోయారు. ఇది దుర్వినియోగం చేస్తున్నారు. లోకం ఇలా నడుస్తోంది. కానీ మాయందు అనుగ్రహించి మహానుభావ, ముచ్చిరియున్నది లోకము నిచ్చలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిక కామవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలివుకుందా. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైనటువంటి వాళ్ళని నిగ్రహిస్తున్నారు. కాబట్టి స్వామి నువ్వు అమ్మ గర్భంలోంచి బయటికి రావలసింది ముకుందా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఇందుచేత అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి. ఆవిడికి 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం. అందుచేత తిరుగుచు కుడుచుచు త్రాగుచు ఆఖరికి ఏం చేస్తున్నా సరే అరుగుచు కూర్చుండి లేచునవరత అనవరతంబొన్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనియలుకన్. ఎంత చిత్రమో చూడండి. కంసుడికి కూడా జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసుడికి కూడా కనపడుతోంది. అందుకే అన్నాడు నారదుడు ధర్మరాజు గారితో, వైరంతో కూడా పొందుతున్నారు ఈశ్వరుణ్ణి అన్నాడు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనియలుకన్. తిరుగుతూ ఉంటాడు. అమ్మో ఇంకొచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏమో ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో తాగుతూ ఉంటాడు. గ్లాస్ అప్పుడైతే భయం, వచ్చేసాడేమో ఏ రూపంలోనో. ఎక్కడో ఎవరో స్వామి అంటారు, అమ్మో వచ్చేసాడేమో అని భయం. ఉలిక్కి పడుతుంటాడు, వాసన చూస్తుంటాడు, ఏమో వాసనారూపంగా ఎందుకు రాకూడదు. ఇంతకు ముందు హిరణ్యకశిపుల్ని వాళ్ళందరినీ చిత్రంగా చంపాడు. హిరణ్యకశిపు ప్రాంతం, అదే హిరణ్యకశిపు ఉపాఖ్యానానికి సంబంధించిన రహస్యం ఎక్కడ చెప్పాడో తెలుసా అండి ఆయన? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మీ తాతోడు ఉండేవాడయ్యా, వాడు నా కోసం వెతికాడు నన్ను చంపుదామని, వైకుంఠానికి వచ్చాడో సార్ నా కోసం, నేను ఏం చేశానో తెలుసా? వాడి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళి వాడి గుండెల్లో కూర్చున్నాను, వాడు బయటంతా వెతికాడు, వాళ్ళలోనే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు, వెర్రాడు, ఆఖరికి ఇందులోంచి వచ్చి స్తంభంలోకి వచ్చి స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిని చంపేశానన్నాడు. అందుకని నీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కారులే అన్నాడు బలి చక్రవర్తితో. కాబట్టి ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు ఈశ్వరుడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికి వెళ్ళడం మనకి తెలియదు, బయట తిరగడం తప్ప. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏది చేస్తున్నా అమ్మో వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, ఇదే బెంగ. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, ఎవరిని చూసినా శ్రీహరే కనబడుతున్నాడు. హరితలచి తలచి జగమ హరిమయము గచూచ కంసుడారనియలుకన్. నిజంగా కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. మీకు ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ. ఏమిటో తెలుసా అండి? శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. అక్కడి నుంచి 6 నెలలు ఎక్కటండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం. ఏమిటి చిత్రం? 6 నెలలు కరచరణాదులున్న వాడి పూజ చేస్తే ఆకారము ఉన్నదా ఆకారము లేదా అన్న లింగ స్వరూపము జ్యోతిర్లింగమై భాషిస్తుంది. అలా ఎలా వస్తుందో రేపు మహాశివరాత్రి నాటి సాయంకాలం ఉపన్యాసంలో చెప్తా.